వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్. సో ఈరోజు అయితే మనం సిరీస్ 8 బిల్డింగ్ లైబ్రరీ అయితే సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. మన సిరీస్ 7 అయితే లాస్ట్ ఎపిసోడ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఒక పిల్లర్ లాగా కట్టి బేస్ అయితే రెడీ చేస్తా. సో ఇదైతే మనం రాంగ్ కట్టాం. మనం అయితే స్క్వేర్ షేప్ और రెక్టాంగిల్ షేప్లో అయితే కడతాం. ఈ లైబ్రరీ సిరీస్లో ఇదైతే చాలా షార్ట్ సిరీస్. ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఈ లైబ్రరీ రూమ్స్లో మనకి 2 రూమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ రూమ్ అయితే ఈరోజు పార్ట్ 1లో, నెక్స్ట్ రూమ్ పార్ట్ 2. సో మనం బేస్ అయితే రెడీ చేసుకుంటున్నాం. మనమైతే 2 కలర్స్తోనైతే ఈ హౌస్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ బేస్కి ఇంకా పైన రూఫ్కి డార్క్ బ్రౌన్ అండ్ వాల్స్కి అయితే లైట్ బ్రౌన్ అంటే ఈ బ్రౌన్. మన బేస్ అయితే అయిపోయింది. సో గైస్ మన బేస్ అయితే అయిపోయింది ఇంతే. సో నెక్స్ట్ లైట్ బ్రౌన్ అని చెప్పాం కదా, అది ఇన్వెంటరీలోకి వెళ్ళి కన్స్ట్రక్షన్స్లో ప్లస్ బ్రౌన్ కలర్లో ఉన్న దాని మీద ప్లస్ నొక్కితే ఫస్ట్ బ్లాకే మనము యూజ్ చేస్తున్నాం. సో ఆ బ్లాక్తో అయితే ఇప్పుడైతే వాల్స్ అయితే కడదాం. లెంత్ అయితే ఇంత. అండ్ ఈ హౌస్ మనం పైన లాస్ట్ ఫ్లోర్లో డిఫరెంట్ షేప్లో అయితే రూఫ్ తయారు చేస్తాం. ఫస్ట్ వాల్ అయితే ఇంకా 2-3 లైన్స్ అయితే అయిపోతుంది. సో మన ఫస్ట్ వాల్ అయితే అయిపోయింది. ఇది లైబ్రరీ చాలా హైట్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా హైట్, సెకండ్ ఫ్లోర్ హైట్ తక్కువ ఉంటుంది అనుకుంటా. దీనికి రూఫ్ కూడా మనము ఫర్నిచర్కి ఒక సపరేట్ సిరీస్ లాగా ఏం చేయట్లేదు. ఫర్నిచర్ ఫ్లోర్ వైజ్గా ఈ సిరీస్లోనే మనము ఫస్ట్ ఫ్లోర్కి లైబ్రరీ లాగా అయితే రెడీ చేసేస్తాం. ఏ సిరీస్లో ఆ సిరీసే మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ సిరీస్లో మళ్ళీ ఫర్నిచర్ లేకపోతే బుక్స్ పెట్టడం అట్లాంటిది ఏమి ఉండదు. ఈ సిరీస్లోనే బుక్స్ పెట్టడం కూడా. సో ఇదైతే చాలా హైట్ ఉంది. మన సినిమా థియేటర్లో కంపేర్ చేస్తే ఇలాంటివి 2 వాల్స్ ఇలాంటివి సేమ్ 2 హైట్వి కడితే మన సినిమా థియేటర్ వాల్ అయితే వస్తుంది. అండ్ ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ ఒకసారి మన ఇది సిరీస్ 1 యానిమల్స్ గోల్డెన్ హౌస్, సిరీస్ 2 సినిమా థియేటర్ అయితే చెక్ చేయండి. అందులో మనం చాలా చేసాం. అండ్ మన సిరీస్ 6 మై హౌస్ కూడా చెక్ చేయండి. అందులో 10 పార్ట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్రాఫ్టింగ్ వీడియో పోస్ట్ చేసినాం కదా మనం, క్రాఫ్టింగ్ వీడియో, డ్రాయింగ్ వీడియో, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ 1
ఎక్స్పెరిమెంట్ 1 అయితే సైన్స్ కిట్ నుంచి ఎక్స్పెరిమెంట్ 1 అయితే షూట్ చేశాను. అండ్ ఎక్స్పెరిమెంట్ 2 అయితే నేను షార్ట్లో పోస్ట్ చేశాను, కానీ షార్ట్ ఏమో 2 minutes ఉంది, మిస్టేక్లో పోస్ట్ చేసిన. సో మన 4 walls అయితే కంప్లీట్ అయిపోయినాయి. 4 walls అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ ఇదే బ్లాక్తోని పైన రూఫ్. నెక్స్ట్ ఈ సిరీస్లో ఈ హౌస్లో ఈ లైబ్రరీలో మ్యాక్సిమం 3 floors ఆర్ 4 floors ఉంటాయి. మనకైతే హాఫ్ అయిపోతుంది. ఈ వీడియో లెంత్ తక్కువ వస్తే మనం ఇందులో 2nd floor కూడా కట్టేస్తాం, లేకపోతే ఎంట్రన్స్. ఇది అయితే తక్కువ లెంత్ వస్తే మనము ఎక్కువ చేద్దాం కొంచెం, అంటే 2 partsలోనే కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే మనకి మ్యాక్సిమం 30 minutes ఆర్ 20 minutes ఉండాలి వీడియో, అంటే మనం ఎప్పుడు అట్లనే పోస్ట్ చేస్తాం. సో అదే మినిట్స్ ఫాలో అవుదాం. 20 to 30 మిడిల్లోనే మన వీడియో స్టాప్ అవుతుంది, లేకపోతే కంటిన్యూ అవుతుంది. మ్యాక్సిమం 40 minutes మనం ఎప్పుడు చేయలేం, 1 hour కూడా ఎప్పుడు చేయలేం. సో మనం 1 hour చేద్దాం. ఒక హౌస్ మొత్తం 1 partలోనే బిల్డ్ చేద్దాం. సో మన లైబ్రరీ 1st floor అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మన లైబ్రరీ. దీనికి డోర్ పెట్టడమే మర్చిపోయాను నేను. సో గాయ్స్ ఇదైతే మన లైబ్రరీ. స్కెలిటన్స్ ఏం చేస్తారు అబ్బా. సో ఏం కాదు, మనము ఇన్వెంటరీలో వెపన్స్లోకి వెళ్ళి నెథరైట్ స్వార్డ్ అయితే తీసుకున్నాం. ఈ నెథరైట్ స్వార్డ్ కొత్తగా కొత్తగా వాళ్ళు పెట్టారు, అంటే ఎప్పుడో వచ్చింది. నేను యాక్చువల్గా నేను యూజ్ చేసినా కానీ చెప్పడం మర్చిపోయినా, సో ఇప్పుడు చెప్తున్నా. మనకి లైటింగ్ లేదేంది దీంట్లో. మళ్ళీ ఇన్వెంటరీ ఐటమ్స్లోకి వెళ్ళి బల్బ్ అయితే ల్యాంప్ లాగా ఉంటుంది, అదైతే తీసుకున్నాను. దాన్ని నాకు దాని పేరు తెలియదు. సో మనమైతే సిరీస్లో ఇవైతే యూజ్ చేయట్లేదు ఎక్కడ, ఎందుకంటే మనం వేరేవి యూజ్ చేస్తాం, అవి కొంచెం తక్కువ లైటింగ్ వస్తాయి. సో ఇప్పుడైతే మనం అన్ని సైట్స్ బుక్స్తోనైతే ఫిల్ చేద్దాం. నేను టూ రూమ్స్ అని చెప్పాను కదా, పక్కన రూమ్స్ అవి. ఇక్కడ నుంచి డోర్ అయితే వేరేలాగా వస్తుంది. ఇక్కడ డోర్ వస్తుంది, అటు సైడ్ ఇంకొక రూము. మనం ఈ రూఫ్ ఇక్కడికైతే ఇంతే ఉంచుతాం. నెక్స్ట్ దీని మీద ఇంకో ఫ్లోర్ వస్తుంది, దీని పక్కన ఇంకొక రూమ్ వస్తుంది. మొత్తం 3 rooms ప్లస్ ఎంట్రన్స్. అండ్ మీకు ఎంతమంది బోట్ చేయాలనుకుంటున్నారా? మనం ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే స్పెషల్ వీడియోలో బోట్లా అయితే చేసాం, కానీ అది ప్రాపర్ బోట్ కాదు, ఇండియా కలర్స్తో చేసాం కదా. అండ్ మీకు ఎంతమందికి వాటర్లో మనము ఒక ఐలాండ్ తయారు చేసి దాని మీద ఇల్లు కట్టాలని ఉంది? ఎవరికైనా అలా చేయాలనిపిస్తే కామెంట్ చేయండి, చేసేద్దాం. ఎందుకంటే నాకు కూడా ప్లానింగ్ ఉంది. మన నెక్స్ట్ సిరీస్ అది కాదు, వేరేది సిరీస్ 11 or 12లో చేస్తున్నాం, లేకపోతే నెక్స్ట్ సిరీస్లోనే చేద్దాం అది. సో ఇప్పుడైతే ఈ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. 2 walls అయితే బుక్స్తోని ఫిల్ అయిపోయినాయి. అండ్ ఈ వాల్ కూడా ఒక 1 line చేస్తే ఫిల్ అయిపోతుంది. సో గాయ్స్ ఇదైతే మన లైబ్రరీలో అసలు లైటే ఉండదు. లైబ్రరీలో కొంచెం డిమ్ లైట్ అయితే పెడదాం, అప్పుడు రియలిస్టిక్ లుక్ అయితే వస్తుంది. సో మనమైతే రెడ్ కలర్ మ్యాట్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాం. ఇది రెడ్ కలర్ మ్యాట్ కొంచెం ప్రీమియం లుక్ ఇస్తుంది. యాక్చువల్గా మన మైన్క్రాఫ్ట్లో డిజైన్ మ్యాట్స్ లేవు, ఏవైనా ఈ నార్మల్ కలర్ మ్యాట్సే కదా. సో అందుకని నేనైతే ఇవే కలర్స్ అయితే వాడుతున్నా. అండ్ రెడ్ అయితే లైబ్రరీకి లుక్కి అయితే చాలా బాగుంటుంది. సో అందుకని రెడ్ అయితే పెడుతున్నా. అయ్యో వర్షం పడుతుంది బయట. సో
సో గాయ్స్ మనకైతే దీంట్లో ఒక ప్రీమియం లుక్ అయితే తేవడానికి డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అయితే పెడుతున్నాం. యాక్చువల్గా డోర్ కూడా ఈ సిరీస్లోనే వస్తుంది కాబట్టి నేను రివీల్ చేసేస్తున్నా. నెక్స్ట్ దాని అయితే నేను రివీల్ చేయను, నాకంటే ముందు చేసి మరి కాపీరైట్ చేసి కాపీరైట్ అని పెట్టిండ్రు మన వీడియోస్కి. మన యానిమల్స్ గోల్డెన్ హౌస్ 2 వీడియోస్కి అట్లనే వచ్చింది కాపీరైట్ అని, అండ్ మన డ్రాయింగ్ వీడియోకి కూడా. సో గాయ్స్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా చిన్న పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మన నెక్స్ట్ డోర్కి అయితే దీంట్లో 4-5 బ్లాక్స్ అయితే తీసేయాలి. సరే ఇప్పుడైతే మనం వర్షన్ ఆపేద్దాం. మన 105 దాంట్లో నేను చెప్పాను ఎలా వెదర్ని చేంజ్ చేయాలని, క్లీన్ వెదర్ సెంట్. సో చేంజింగ్ టు క్లీన్ వెదర్ అని అయితే మెసేజ్ అయితే వచ్చింది మనకి. సో మనం దీనికైతే డోర్స్ ఏం వాడదాం, మనం డోర్స్ కూడా ప్రీమియంగా చేద్దామని ఇది వాడుతున్నా. ఇప్పుడైతే దీనికి తర్వాత చేసుకుందాంలేండి. సో ఇప్పుడైతే మనం దీనికి లైటింగ్ అయితే సెట్ చేయాలి కాబట్టి ఇది. సో యాస్టీస్ మనం ఇన్వెంటరీలోకి వెళ్ళి ఇందులో చాలా రకమైన లైట్స్ అయితే ఉన్నాయి. మనకు తెలిసింది ఈ లైట్ ఒక్కటే, ఈ లైట్స్ని కూడా ట్రై చేద్దాం, ప్రీమియంగా ఉంటుందేమో. అండ్ ఇవి ఎంత కంపారిటివ్లీ ఇది తక్కువ లైటే వస్తుంది. రెండింటిని కంపేర్ చేసి ఏమీ లేదు, ఎందుకంటే ఇవి 2 సేమ్ లైట్సే. మనకి లైట్స్ అయితే కావాలి. చీకటి అయిపోయింది. ఈ పైన ఉన్న బుక్స్ అయితే తీసుకోవడానికి ఎవరికి రాదు, ఎందుకంటే నేను ఇక్కడ లైట్స్ పెడుతున్నా, అవి బ్లాక్ అయిపోయినాడా. పైన ఒక్క రోలో లైట్స్ అయితే అదైతే తీసేద్దాం బుక్స్, ఎందుకంటే ఆ బుక్స్ ఎవరికి తీసుకోవడానికి రాకుండా ఉంది. పైన ఒక్క రోలోనైతే మనం లైట్స్ అయితే బుక్స్ అయితే తీసేద్దాం. మీరు ఎప్పుడైనా స్కూల్లో లేకపోతే బయటనైనా లైబ్రరీకి వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి. ఎవరెవరైతే వెళ్ళిండ్రో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా, అంటే ఎంతమంది వెళ్ళిండ్రో కౌంట్ చేసుకొని నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా, కామెంట్ చేయండి. సో అండ్ మీ నేమ్, మీ ఒకవేళ మీరు కాలేజ్ చదువుతుంటే మీరు ఏం కాలేజ్ అండ్ ఏం చదువుతున్నారు అండ్ స్కూల్ అయితే ఏ స్కూల్ అని కామెంట్ చేయండి. నాకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి, చెప్పడం మర్చిపోయినా. చాలా రోజులు మ్యాక్సిమం ఒక 20-30 డేస్ అయితే అయిపోయింది మనం వీడియోస్ పోస్ట్ చేసి. అంటే మిడిల్లో మైన్క్రాఫ్ట్ వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ పోస్ట్ చేశాను, లైక్ డ్రాయింగ్ వీడియో, క్రాఫ్టింగ్ వీడియో. వాటికంత రాలేదు, అదే వాటికంత ఒక వ్యూ కూడా రాలేదు మన హోలీ వీడియోకి. హోలీ అంటే అందరికి ఇష్టం కదా, ఎందుకు రాలేదు. సో ఈ లైట్స్ అయితే నాకు ఇంకొక ఐడియా వచ్చింది. లైట్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేద్దాం. మిడిల్ లైట్స్ అదే మనం మిడిల్లో పెట్టిన లైట్స్ అయితే అట్లనే ఉంచుదాం. కార్నర్స్ లైట్స్ అయితే తీసేసి ఎక్కువ లైట్స్ పెడదాం. ఈ పైన మనము ఎంటీ చేసాంగా, ఎంటీ ప్లేస్ అని నేనైతే పెట్టేస్తున్నా లైట్స్. నెక్స్ట్ ఈ కార్నర్ లైట్ అయితే తీసేద్దాం, ఇక్కడ ఈ కార్నర్లో పెడదాం. సో ఈ కార్నర్లో కూడా పెట్టేస్తున్నా, ఎందుకంటే ఈ కార్నర్లో మనకు బుక్స్ లేవు ఎట్లాగో. ఎనీవేస్ ఇక్కడ బుక్స్ లేవు కాబట్టి నార్మల్గా సీలింగ్కి అటాచ్ చేసి పెట్టేసా. ఈ మిడిల్లో ఈ లైట్ తీసేసి ఇది ఈడ, నెక్స్ట్ ఇది ఇక్కడ, నేనైతే ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇదైతే ఇక్కడ. ఈ లైట్ కొంచెం రాంగ్ అయింది, 1 minute గాయ్స్. ఈ లైట్ అయితే ఇక్కడ. నెక్స్ట్ ఈ థర్డ్ రోలోనైతే ఈ లైట్ అయితే మనము ఈడ పెడదాం, అండ్ ఈ లైట్ ఏమో ఈడ పెడదాం. అండ్ కొంచెం ఈ లైట్ మార్చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో మనకి సేమ్ టు సేమ్ లైట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువైంది.
ఈ గ్యాప్ ఎక్కువైన ప్లేస్లో అయితే నేను లైట్స్ అయితే ఫిల్ చేస్తున్నా. సో గాయస్ మనకైతే ఇప్పుడు ఈక్వల్గా అయితే డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అయ్యో దీని వెనకాల కరెక్ట్. ఇప్పుడైతే మనకి ఈక్వల్గానైతే పెట్టేశాం. సో గాయస్ ఇదైతే మన లైబ్రరీ రూమ్ 1. ఓన్లీ 15 minutes అవుతుంది. ఇది మనకు సరిపోదు, కనీసం 20 minutes అన్న వీడియో చేయాలి కదా. సో ఈ 20 minutesలో మనం ఏం చేద్దాం, ఇంకా 5 minutesలో మనం ఏం చేద్దామంటే ఎంట్రన్స్ అయితే బిల్డ్ చేద్దాం. ఎంట్రన్స్కి నేను ఏం బ్లాక్ వాడాలి, మన బ్రౌన్ కలర్ బ్లాక్ నార్మల్గా అయితే వాడదాం. 1 second, ఇదేంటి కాంబినేషన్ బాగుండదేమో. సో ఈ బ్లాక్ అయితే వాడదాం, వైట్ కలర్ బ్లాక్. నేను ఫస్ట్ ఈ బ్లాకే వాడదాం అనుకున్నా వాల్స్కి, కాకపోతే అది అంత బాగాలేదు. సో అందుకని ఈ బ్లాక్ బయట కనిపించడానికి బాగుండాలి కదండి, అందుకని బాగాలేదు. అండ్ మనకి ఈ సిరీస్లోనైతే ఒక కొత్త ఎపిసోడ్ అయితే రాబోతుంది. అదేందో నేను లాస్ట్ మన యానిమల్స్ గోల్డెన్ హౌస్లోనేమో ఫర్నిచర్ సిరీస్ అని ఉంది. నెక్స్ట్ మన మై హౌస్ దాంట్లోనేమో ఎక్స్ట్రా రూమ్ అని ఉంది. ఇంకో దాంట్లో అదేంటి సినిమా థియేటర్లోనేమో అది ఉంది, ఎగ్జిట్ వీడియో అని ఒకటి ఉంది. అండ్ సిరీస్ 1, 2, 3 ఏంది మన సిరీస్, 3 సిరీస్ ఏంది మనది గ్రీన్ హౌస్, దానిలో ఒక 1 episode సిరీస్. 4 ఏమో టెంప్టింగ్ సిరీస్, దాంట్లో కూడా ఏం లేదు. 5లో ఒకటే ఎపిసోడ్, అది ఏంది మన స్విమ్మింగ్ పూల్ పార్ట్ 2. పార్ట్ 1 ఇంకా రాలేదన్నారు తెలుసు. మన సిరీస్ 6 మాట్లాడేసుకున్నా. 7లో ఒక స్పెషల్ వీడియో కూడా రాదు, ఎందుకంటే అది అసలు అది ఒకటే వీడియో వచ్చింది. షార్ట్స్ ఏమో పార్ట్ 7 కదా, పార్ట్ 1, 2, 3, 4, 5 3 అన్ననే వచ్చినాయి. అండ్ మన సిరీస్ 7 ఎపిసోడ్ 7 లాస్ట్ ఎపిసోడ్ ఇన్ సిరీస్ 7 అది. ఇది మనం చెస్ట్ చేసాం కదా, చిన్నగా ఉన్నది పెద్దగా చేసే సిరీస్ అది, మినియేచర్ బ్లాగ్స్. దానికి నేను పేరే తప్పు పెట్టిన యాక్చువల్గా. సో మన లైబ్రరీకి అయితే డెకరేషన్ అయితే అయిపోతుంది. అండ్ నేను ఎలా కట్టినా ఏం చేసినా నేను ఇట్లానే కడతాను, ఎందుకు నాకు కూడా తెలియదు. సో దీనిపైన ఇంకో ఫ్లోర్ అయితే వస్తుంది. సో దీని మీద అంత అవసరం లేదు. దీని మీద అప్ సైడ్ అయితే మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇటు సైడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదైతే కింద ఈ బ్లాక్సే పెడదాం. ఓన్లీ కింద బేస్కి ఈ టైల్స్ పెడుతున్నాం ఇప్పుడు, ఎందుకంటే బేస్ టూ యూజెస్ అయితే చేద్దాం దీంతో. అండ్ మన ఎంట్రన్స్ అయితే కొంచెం వియర్డ్గా ఉండబోతుంది అనుకుంటా, ఎందుకంటే ఇది చూడండి. అండ్ మనకి 3 రూమ్స్కి అటు సైడ్ బిసైడ్ ఇంకో రూమ్ ఉంటుందని చెప్పాను కదా, ఆ రూమ్కి కూడా ఇదే ఎంట్రన్స్. నేను ఈ వీడియోలోనే కుదిరితే 30 minutes వీడియో చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే 20-25 minutes అయితే వీడియో చేద్దాం ఈరోజు అయితే, ఎందుకంటే చాలా రోజులు అయినాక నేను వీడియో చేస్తున్నా. సో 30 minutes అని ఉండకపోతే ఎట్లా అండి. సో అందుకని 30 minutes వీడియో అయితే చేద్దాం ఈరోజు. మ్యాక్స్ 30 minutes, మినిమం 25 minutes, మ్యాక్సిమం 30 అయితే చేద్దాం. అండ్ మనం ఇక్కడ స్టేర్ కేస్ అయితే డిజైన్ చేయాలి. అండ్ లోపల నేను స్టేర్ కేస్ డిజైన్ చేయడం మర్చిపోయినా, ఏం కాలేదు, తర్వాత చేద్దాం అది. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా కొంచెం. సో గాయ్స్ మనమైతే 2-3 daysలలో ఇంకో సిరీస్ కూడా స్టార్ట్ చేయాలి. మనకి 23rd వరకు మళ్ళీ నాకు న్యూ క్లాస్, 6th class అయితే నేను వెళ్తా. యాక్చువల్గా నేను ఎగ్జామ్స్ రాసింది 5th class యాన్యువల్ ఎగ్జామ్స్. మాకు ఎగ్జామ్స్ తొందర అయిపోతాయి యాన్యువల్వి. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఇట్ సైడ్కి కూడా వచ్చేసాం.
సో మనకైతే నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు మనకైతే 105 అయితే సబ్స్క్రైబర్స్ ఉండేటోళ్ళు. కాకపోతే నేను వీడియోస్ పోస్ట్ చేయడం మానేసినప్పటి నుంచి 111 అంటే 111కి అయితే వచ్చారు. 116 ఉండేటోళ్ళు. సో అందుకనే నేను వీడియోస్ ఈ వీడియోస్లో క్రాఫ్టింగ్ వీడియోస్ పోస్ట్ చేసిన ఒక్కటి కూడా చూడలేదు. ఎక్స్పెరిమెంట్ ఒక్క వ్యూ వచ్చింది అంతే. అండ్ గాయస్ మనమైతే ఎక్స్పెరిమెంట్ వీడియోస్కి అయితే చాలా 2-3 మినిట్స్ వీడియోనే. కాకపోతే నేను మస్తు కష్టపడుతున్నా ఎక్స్పెరిమెంట్స్లో. ఇప్పుడు నాకు ఎట్లాగో 12 డేస్ హాలిడేస్. నాకు 11th నుంచి స్టార్ట్ అయ్యాయి హాలిడేస్. నిన్న 2 వీడియోస్ అయితే పోస్ట్ చేసిన. అవి 2 ఎక్స్పెరిమెంట్. ఇక ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే మీరు ఎప్పుడైతే వాటిని అడుగుతారో నేను అప్పుడే చేస్తాను. ఎందుకంటే వాటి మీద అంత సపోర్ట్ అయితే రావట్లే నాకు. అంత కష్టపడి చేసినాం కదా అందుకని. ఈ స్కెలిటన్ ఎందుకు వచ్చిండు ఇంకా కిందకి దోషేద్దాం. సో గాయస్ రెయిన్ మళ్ళీ పడుతుంది. రెయిన్ ఆపేద్దాం. సో చాట్ అండ్ కామెంట్లోకి వెళ్ళి లైన్ క్లిక్ చేస్తే మనకి క్లీన్ వెదర్ ఎగ్జామ్ యారో అయితే మ్యాక్స్ అది కంపల్సరీగా క్లిక్ చేయాలి, లేకపోతే అది వెళ్ళదు మెసేజ్. అండ్ మనకి వెదర్ కూడా చేంజ్ కాదు. అదే పెద్ద మిస్టేక్. అదే మెయిన్ అదే. దానివల్లనే మనకు వెదర్ అయితే చేంజ్ అవుతుంది. అండ్ గాయ్స్ ఇప్పుడైతే మనది అయిపోతుంది. సో మనమైతే ఇప్పుడు ఈ ఒక్క లైన్ బిల్డ్ చేసి హాఫ్ అయితే అయిపోతుంది. అండ్ మనకి ఇక్కడ ఒక న్యూస్ పేపర్ అదే మన పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ న్యూస్ పేపర్ చదువుతారు కదా, దానికోసం కూడా ఒక ప్లేస్ అయితే డిజైన్ చేద్దాం. అది పైన ఫ్లోర్లో చేద్దాంలేండి. ఓపెన్ ఏరియాలో న్యూస్ పేపర్స్. కానీ మాకు ఇక్కడ మైన్క్రాఫ్ట్లో న్యూస్ పేపర్స్ ఉండవు కదా. ఇంకా డిజైన్ చేసుకుందాం. మన గ్రీన్ కలర్ మ్యాప్ అయితే క్రియేట్ చేద్దాం. వైట్ కలర్లా కుదిరితే మ్యాప్ అయితే క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని న్యూస్ పేపర్ లాగా డిజైన్ చేద్దాం. అప్పుడు మనకు న్యూస్ పేపర్ లాగానైతే వస్తుంది. సో గాయస్ మననైతే ఎంట్రన్స్ ఇంత దూరం ఉందండి. సో గాయస్ మన ఎంట్రన్స్ అయితే రెడీ. ఈ ఎంట్రన్స్లో నేనైతే ఏ లైట్స్ వేద్దామంటే మన దాంట్లో ఏది ఇదేంటి మన గోల్డెన్ హౌస్ సిరీస్లో మనకు ఒక ఐస్ గోల్డ్ నుంచి ఐస్ ఇట్లా పడుతున్నట్టు చేశాం కదా, అది చాలా నచ్చింది నాకు. సో ఇప్పుడైతే అలానే చేద్దాం. నాకు తెలియదు దీని రిజల్ట్ ఎట్లా వస్తుందో. సో దీంట్లో నేను మళ్ళీ చెప్పడం మర్చిపోయినా. దీంట్లో నేను మళ్ళీ ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ అదే బ్లాక్ తీసుకొని తర్వాత నేచర్లోకి వచ్చి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని బ్లాక్స్ అయితే కనిపిస్తాయి. నేనైతే ఈ బ్లాక్ పెడతా, వైట్లో ఉంది కదా. సో నేనైతే ఇక్కడ ఒకటి ఇది ఐడియా ఇదా వద్దులేండి. ఇక్కడ నుంచి ఇన్ని బ్లాక్స్, తర్వాత 1 గ్యాప్ ఇచ్చి ఇన్ని బ్లాక్స్, తర్వాత గ్యాప్ ఇచ్చి ఇన్ని బ్లాక్స్, తర్వాత గ్యాప్ ఇచ్చి ఒకటే బ్లాక్. డిజైన్ అయితే బాగుంది కదా. ఇక్కడనైతే లైట్స్. ఈ డిజైన్ నచ్చితే కామెంట్ చేయండి నచ్చింది అని. సో మనమైతే ఇప్పుడు గేట్ అయితే రెడీ చేయాలి. గేట్ మళ్ళీ నేను ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఐరన్ బార్ అనేది అయితే ఉంది కదా, అదైతే తీసుకున్నా. ఇదైతే పెద్ద వర్క్, చాలా హార్డ్ అయిన వర్క్ అయితే ఇదే. నేను చాలా దాంట్లో చెప్పాను వీటితోని, ఈ బార్స్తో అయితే పనిచేయడం నాకు మస్తు హార్డ్. ఇవి ఎందుకంటే ఇక్కడ పెడితే అక్కడ ఉండవు, డిఫరెంట్ ప్లేస్ అవుతాయి అవి. సో ఇక్కడనైతే నేను మన సోల్జర్స్ని అయితే అరే ఏంటి రాపోట్లే ఏం కలే ఇలా కింద పెట్టడం ఈజీ. మళ్ళీ దీని మీద పెట్టేటప్పుడే చాలా టైం తీసుకుంటుంది మనకు. దీనివల్లనే 20-30 మినిట్స్ వేస్ట్ అయిపోతాయి. కానీ వీటితో చేస్తేనే మంచిగా ఉంటుంది. హార్డ్దే లుక్ బాగుంటుంది. హార్డ్ చేస్తేనే లుక్ బాగుంటుంది.
ఈ లుక్కి వేరే దానికి వచ్చుంటే బాగుండు. ఇంకో అక్కడ ప్లేస్ అవుతుంది నేను ఇక్కడ పెడుతుంటే. ఇదే నాకు నచ్చింది బ్లాగ్స్లో. ఇదొక డిలీట్ చేసి అమ్మో. సో గైస్ మనమైతే ఇలా అయితే పెట్టేసినాక కింద మళ్ళీ ఇక్కడ బేస్ లాగానైతే రెడీ చేస్తున్నాం. ఏం కాలేండి, దాన్ని ఐరన్ మన నెదరైట్ స్వార్డ్తోనైతే తీసేద్దాం. సో ఇక్కడ త్రీ అయితే పెడుతున్నా నేను ఇటు సైడ్. అటు సైడ్ 1 ఉంది, ఇంకా అటు సైడ్ కూడా 3 అయితే పెడదాం. అయితే పెట్టేసా. ఆ కింద రీలింగ్ అయితే తీసేసి ఇంకో ఇక్కడ పోయింది ఇది. ఇవి రాకుండానైతే నేను ఇదైతే అడ్డుగా పెట్టేస్తున్నా, ఎందుకంటే అవి వస్తే నాకు చిరాకు. అండ్ నెక్స్ట్ అయితే గాయస్, అరే ఇక్కడ స్టేర్ కేస్ పెట్టడం మర్చిపోయినాం మనం. సో గాయస్ నేనైతే మళ్ళీ ఇన్వెంటరీలోకి వెళ్ళి ఈ వైట్ కలర్ బ్లాక్ అయితే తీసుకున్నా. ఇంకా మనకు లోపల కూడా ఒక వర్క్ ఉంది చేయడానికి. అది నేను తర్వాత వీడియో అయిపోయినాక చంపేస్తాలేండి. 30 minutes కాస్త 35 minutes అయ్యేటట్టుంది. స్పైడర్ కూడా వచ్చేసింది గాయస్. ఇవన్నీ కలిసి మన లైబ్రరీని తొక్కలు చేస్తాయి. పో ఏచి ఇదైతే సక్సెస్ కాలేండి. నెదరైట్ స్వార్డ్తోనే కరెక్ట్ వీటికి. ఏంది ఇవి 2 వాటికి చనిపోతుంది అండి గాయస్. నెదరైట్ స్వార్డ్ ఇంత పవర్ఫుల్లా నాకు తెలియదే. సో దీనిపైన కూడా రీలింగ్ అయితే పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి వే అయితే వస్తుంది. సో ఇంతనైతే ఓకే. ఇక్కడ మనకి గోడ ఈ వాల్ అయితే తీసేద్దాం కొంచెం. సో గాయస్ ఇదైతే మన లైబ్రరీ. కానీ లైబ్రరీ లోపల నేను టేబుల్ పెట్టడం మర్చిపోయినా, అది పెడతాం పోండి. మనకైతే అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి, కాకపోతే కింద ఫ్లోర్ అయితే తిరిగిపోతుంది వీటిని పెడుతుంటే. అరే ఇక్కడ బాగాలేదు. ఓకే మనమైతే అడ్జస్ట్ చేసేద్దాం. ఇది మనం ఈ బ్లాక్ అయితే కింద రూఫ్కి అయితే కింద బేస్కి అయితే వాడాం కదా. నాకైతే ఇక్కడ ఇది ఇంత కూడా నచ్చలే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 2 3 ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 అయితే ఉన్నాయి. ఇటు సైడ్ ఒకటి తీసేసి ఎక్స్టెండ్ చేసుకుందాం. మళ్ళీ పోయింది. సో గాయస్ మనకైతే వీడియో అయిపోతుంది. ఈ టేబుల్ పెట్టేసి బై బై చెప్పడమే. ఇంకా ఈ టేబుల్ పెట్టినాక మనకి ఇంకో వర్క్ ఉంది, నేను మర్చిపోయినా. మనకైతే ఈ వీడియోలో 2 వర్క్స్ అయితే అయిపోయినాయి. లైబ్రరీ రూమ్ 1 అండ్ మన ఇదేంటి లైబ్రరీ రూమ్ 1 అయితే అయిపోయింది. ఇది లైబ్రరీ రూమ్. ఈ లైబ్రరీ మొత్తం ఏంటంటే ఈ లైబ్రరీ 1 మొత్తం హిస్టరీ రూమ్. హిస్టరీ గురించి అయితే ఇక్కడ బుక్స్ అన్నీ ఉంటాయి. సో నేనైతే ఇక్కడ హిస్టరీ అనే రాస్తా. సో గాయస్ నేనైతే ఇక్కడ హిస్టరీ బుక్స్ అని అయితే రాసా. మొత్తం హిస్టరీ బుక్సే. ఇది హిస్టరీది ల్యాబ్. అండ్ మనకి నెక్స్ట్ ఈ రూమ్లోనైతే స్టోరీ బుక్స్ అండ్ కొన్ని ఆథర్ రాసిన స్టోరీస్ పోయమ్స్ అయితే ఉంటాయి. పైన రూమ్లో స్టడీస్ గురించి. పైన రూమ్లో మనకైతే
సోషల్ సైన్స్ సబ్జెక్ట్ బుక్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే మనకు చిల్డ్రన్ బుక్స్, కొంచెం నాలెడ్జ్ బుక్స్ అయితే ఉంటాయి. సో మన లైబ్రరీ రూమ్ పార్ట్ ఇక్కడ రాద్దాం. అక్కడ ఆల్రెడీ హిస్టరీ బుక్ అని ఉందిగా. సో గాయస్ నేను ఇక్కడైతే 2 బుక్స్ రాసా. ఇది ఏంటంటే ఫస్ట్ అయితే సిరీస్ 8 బిల్డింగ్ ఏ లైబ్రరీ. నెక్స్ట్ పార్ట్ 2 ఈస్ కమింగ్ సూన్. రేపైతే పార్ట్ 2. సో మన డెకరేషన్ ఎట్లా ఉందో చెప్పండి. పైన మనకి 2 రూమ్స్ వచ్చేటట్టున్నాయి. సో ఏం అవసరం లేదు. సో ఇదైతే ఇప్పటికైతే ఇంతే. అప్పటి వరకు బాయ్ బాయ్. పార్ట్ 2 విల్ బీ కమింగ్ సూన్. బాయ్.